ఎవరికి లేదు, మానవత్వం ఎవరికి లేదు. చచ్చే అప్పుడే పోవాల్సింది. నేను వెళ్ళిపోతా. వద్దు వద్దు వద్దు. నీ దగ్గర మానవత్వం ఉందా? అది ఉంటే ఇవ్వు, తీసుకుంటాను. ఇక్కడ ఎవరికి మానవత్వం లేదు, ఇక్కడ ఎవరికి మానవత్వం లేదు, ఇక్కడ ఎవరికి మానవత్వం లేదు, ఎవరికి లేదు లేదు లేదు. అయ్యగారు, ఎవరు? మీరు కూర్చోండి అయ్యగారు. ఎవరు బాబు నువ్వు? చిన్నప్పుడు మీ చేతి ప్రసాదాలతో కడుపు నింపుకొని దేవుడికి మీకు సేవలు చేస్తూ మీ నీడన పెరిగిన మీ శివరామయ్య గారు. బాబు శివరాం. వస్తున్నాయి గారు. ఏంటయ్య గారు? ఇదిగో ప్రసాదం, తీసుకువెళ్ళి తిను. వెళ్ళి. అలాగే అయ్య గారు. నమస్కారం పూజారి గారు. నమస్కారం. నేను అమెరికా నుంచి వచ్చాను. ఆహా. మీరు అనుమతిస్తే ఈ గుడి ప్రాంగణంలో సేవలు చేస్తున్న ఈ శివరాముని నాతో పాటు తీసుకెళ్లి ప్రయోజకుణ్ణి చేస్తాను. మంచిది నాయన, మంచి సంకల్పం. మీ ఆశీర్వాదం. వెళ్ళొస్తానయ్య గారు. చిరంజీవ సుఖీభవ. లేనాయన, వెళ్ళిరా. శివరామ, మా శివరామ. అవునయ్య గారు. ఎలా ఉన్నావు నాయన? చాలా బాగున్నానయ్య గారు. అది సరేగానయ్య గారు, నేను చూస్తుంది నిజమేనా? ఇది మన ఊరేనా? గుడిలో ఎవరూ లేరు, ఇది మన గుడేనా? అసలు మీరేనాయ్య గారు? నవమాసాలు మోసి కని పెంచిన దేవతలాంటి తల్లిని అవసాన దశలో నిర్దాక్షిణ్యంగా వదిలేసి వెళ్ళిపోతున్న ఈ కాలంలో ఈ దేవాలయాన్ని పట్టించుకోకపోవటంలో ఆశ్చర్యం ఏముంది నాయన? వేగవంతమైన జీవనంతో పాటు కాలంలో మార్పు వచ్చి కొత్త తరం వచ్చింది, కొత్త దేవాలయాలు వెలిశాయి. ఆధ్యాత్మికత్వం ఆర్థిక పరమైపోయి పాత వాటికి ఆదరణ తగ్గిపోయింది. ఒకప్పుడు కోరిన వెంటనే నెరవేర్చే దేవుడు ఈరోజు ఒంటరివాడైపోయాడు. యుగాలు మారినా, తరాలు మారినా దేవుడు మారలేదు, ఈ ఊరు మారలేదు. మనుష్యులే మారిపోతున్నారు. అయ్యగారు, మిమ్మల్ని ఈ స్థితిలో చూడలేకపోతున్నాను అయ్యగారు. పిచ్చివాడ, ఈ దేహమే దేవాలయం. వైభవం, పోషణ, సంప్రోక్షణ లేకపోతే శరీరం కూడా శిథిలావస్థలో ఉన్న ఈ దేవాలయంలాగే అయిపోతుంది. ఈ దేహం ఎముకల గూడయ్యింది, ఈ దేవాలయం పక్షుల గూడయ్యింది. ఎముకల గూడులో ఉన్న ఈ శరీరానికి మందిచ్చే వైద్యుడు లేడు, ఈ గుడిని మరమ్మత్తు చేసే మనసున్న దాతా లేడు. కొన్నాళ్లకు ఈ కట్టె కాలిపోతుంది. జరిగేదంతా చూస్తూ సాక్షిభూతంలా గుడిలో దేవుడొక్కడే ఉంటాడు. అదేంటయ్య గారు,
ఈ దేవాలయానికి చాలా మంది దాతలున్నారు కదా. ఉన్నారు. దేవుడు మాన్యాలు చాలానే ఉన్నాయి. కానీ అవి ఎవరెవరి చేతులు మారుతున్నాయో ఎవరికీ తెలీదు. నా బాధంతా ఒకటి. దేవుడు ఆస్తి ఉన్న బీదవాడైపోతున్నాడు. మరి మీ అబ్బాయి రామశాస్త్రి, అమ్మగారు? మా అబ్బాయి తోటి వారంతా కుటుంబాలతో సహా బ్రతుకు తెరువు కోసం వెళ్ళిపోయారు. మనం కూడా వెళ్ళిపోదాం నాన్న. దేవుడికి ఎంత చేసినా మన బ్రతుకులు మారవనేవాడు. ఈ జీవితం ఆ స్వామికే అంకితం. ఆయన మీద ఉండే భక్తితో తిండి లేకపోయినా నేను బ్రతికే ఉన్నాను. కాని నన్నే దేవుడిలా భావించే నా భార్యకి ఇంత ముద్ద పెట్టలేకపోయాను. ఇదే చేత్తో పన్నీటితో అభిషేకము చేశాను. ఇదే కంటితో కన్నీటి అభిషేకము చేశాను. భగవంతుడు మారాడేమో తెలియదు కాని నన్నిక్కడ నియమించిన వారు మాత్రం మారలేదు. ఆ బెంగతోనే నా భార్య మంచం పట్టి వెళ్ళిపోయింది. పిచ్చివాడు నా కొడుకు. నన్ను ఎదిరించను లేక నా అర్చకత్వాన్ని వారసత్వంగా తీసుకోవలసిన వాడు పిచ్చివాడులా మారాడు. లేదు, మానవత్వం ఎవరికీ లేదు. ఎవరికీ లేదు. మానవత్వం ఎవరికీ లేదు. ఎవరికీ లేదు. లేదు, మానవత్వం ఎవరికీ లేదు. లేదు. వాడే బాబు రామశాస్త్రి. కాలం ఆగదు, నా ప్రాణం కూడా ఆగదు. ఆ తర్వాత మా రామశాస్త్రి కూడా. బాధపడకండి అయ్యగారు. తల్లి తండ్రి ఎవరో తెలియని అనాథనైన నేను ఊహ తెలియని వయసు నుంచి మీ చేతి ప్రసాదం తింటూ బతికాను. దేవుడికి వైభవం ఎప్పుడూ ఎవరూ తగ్గించలేరయ్యగారు. మీరు అనుమతిస్తే నా బ్రతుక్కి వెలుగునిచ్చిన అమ్మఒడిలాంటి ఈ దేవాలయానికి పూర్వపు కళ వచ్చేటట్టు మళ్ళీ మీ చేతుల మీదుగా దేవుడి ప్రసాదం తినే అదృష్టం వీళ్ళందరికీ కలిగిస్తానయ్యగారు. బాబు శివరాం, మనం దేవుడికి చేసే సేవలో అజ్ఞానాన్ని పోగొట్టడానికి సాక్షిగా దీపం వెలిగిస్తాం. క్షీణించి కొండెక్కుతున్న ఆ దీపానికే వెలుగునిచ్చాం. ఆలయాన్ని పరిరక్షించడమే కాదు, సనాతన ధర్మాన్ని కూడా కాపాడుతున్నాం. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యో మృక్షీయమామృతాత్. బాబు రామశాస్త్రి, రామశాస్త్రి. నాన్నగారు, నాన్నగారు. మళ్ళీ నువ్వు మామూలు మనిషివయ్యావా బాబు? అవును నాన్నగారు. బాబు రామశాస్త్రి. నాన్నగారు. రామశాస్త్రి. శివరాం, శివరాం. చూడండి బాబు, కానీ పెంచిన కన్నవాళ్లను కళ్ళల్లో పెట్టుకుని చూసుకోవటం ప్రతి బిడ్డ బాధ్యత. ఈ సృష్టిని మన కోసం అందించిన దేవుణ్ణి, ఆలయాలను రక్షించుకోవటం మనందరి బాధ్యత. శివరాం బాబు, ఇన్నాళ్ళు అశ్రద్ధంగా ఉన్నా మాకు నూతన ఉత్తేజాన్ని ఇచ్చావు. మనమందరం కలిసి గుడిని బాగు చేసుకుందాం.